స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు ప్రియులరా? చాలా సంతోషం. మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకొని వాక్య ధ్యానాన్ని కలిగి ఉండటానికి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మనందరం ప్రభుని ఎంతైనా స్తుతించబద్ధులమైనాం. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ప్రియులారా, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం ఏ విషయాల్లో సంపూర్ణం కావాలి అని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా విధేయతలో మనం సంపూర్ణం కావాలి అని ధ్యానం చేస్తూ ఏ విషయాల్లో మనము విధేయత చూపించాలో ఆ విషయాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఒక విశ్వాసి తన జీవితంలో అవిధేయతతో కూడిన జీవితానికి కారణాలేంటి అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఒక విశ్వాసి తన జీవితంలో అవిధేయతతో కూడిన జీవితం జీవించడానికి కారణాలేంటి అనే విషయాలు ఇశ్రాయేలుల జీవితాల నుంచి, యూదుల జీవితాల నుంచి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో విధేయత చూపించే మనసు లేకపోవటం మొదటి కారణమైతే, రెండవది అవిధేయతతో జీవించిన వ్యక్తులను అనుసరించి అదే అవిధేయతలో ఇంకా అనేకమైన అవిధేయతలతో జీవించటము రెండవ కారణం. మూడవది కఠినమైన మనసు. నాలుగవది తిరుగుబాటు స్వభావం. ఈ విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇంత మాత్రమే కాక ఎవరైతే దేవుడు తమ పట్ల చేసిన అద్భుతాలను మర్చిపోతారో వారు కూడా దేవుని ఎడల అవిధేయతతో బ్రతుకుతారు అనే కారణాలు మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, ఈ రోజున మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. వారు విధేయులగుటకు మనసు లేని వారి తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ వారు దేవుని ఎడల అవిధేయులగుటకు గల కారణాలను గురించి ఈ వాక్యంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. వారు ఇశ్రాయేలీయులు దేవునికి ఎంతో విధేయత కలిగి జీవించాల్సిన వారు. అలాంటి పరిస్థితులు వారి జీవితాల్లో లేకుండా పోయినాయి. ఆ కారణాలు ఈ వాక్యంలో మనకు కనబడుతున్నాయి. వీటితో పాటు వీరు దేవుని ఎడల అవిధేయులు అవ్వడానికి మరొక కారణం ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, వారు దేవునికి అవిధేయులవుటకు మరొక కారణం మనకు కనబడుతున్నది. కారణం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రాన్ని త్రోసివేయుట, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టకపోవుట అనేది ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ప్రియులారా,
ఒక రక్షించబడిన వ్యక్తి తన జీవితంలో దేవుని వాక్యానికి అమితమైన ప్రాధాన్యత ఇవ్వాలి. అత్యంత ప్రాముఖ్యమైన విలువను దేవుని వాక్యానికి ఇవ్వాలి. అయితే ఈ యూదులు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాల్సిన వారై ఉంటుండగా దేవుని ధర్మశాస్త్రం మీరు త్రోసివేసేసేసారట. ఎంత దారుణమో చూడండి. దేవుని వాక్యాన్ని వీరు మాకు వద్దు అని త్రోసేసేసారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని త్రోసివేశారో వారి జీవితాల్లో అవిధేయత ఎక్కువైపోయింది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఒక వ్యక్తి దేవుని ఎడల విధేయత కలిగి జీవించటం అసాధ్యం, అసంభవం. ఈ మాటను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి దేవుని ఎడల విధేయత కలిగిన జీవితాన్ని జీవించడానికి సహాయం చేసేది దేవుని వాక్యము. దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏం చేయమని కోరుకుంటున్నాడో, మనం ఏం చేయొద్దని ఆయన చెప్పదలుచుకున్నాడో ఆ విషయాలు మనకు తెలుస్తాయి. దేవుని వాక్యం మనకేం చెబుతుంది? మనం ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడు వ్రాయించిన వాక్యం, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు దీని గురించిన విషయాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఈ బైబిల్ని లేక ఈ ధర్మశాస్త్రాన్ని లేక ఈ వాక్యాన్ని త్రోసివేసేసి ప్రక్కన పెట్టేసి ఇక దేవునికి మనం విధేయత చూపించేది ఏంటి? ఇంకెక్కడ విధేయత చూపించగలుగుతాం? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏమండి, మీరు గమనించండి, మన గృహాల్లో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన వాళ్ళు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తారంటే ప్రార్థన పెట్టుకోకుండా కార్యక్రమాలు జరిపించుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు. దేవుని సేవకుడు రావాల్సిందే, కార్యక్రమం జరిగించాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే నెమ్మది ఉండదు. చూసారా ఎంత ప్రేమో? దేవుని సేవకులు అంటే ఎంత ఇష్టమో, కార్యక్రమాలు అంటే ఎంత ఇష్టమో. దేవుని సేవకుడు రావాల్సిందే, దేవుని సేవకుడు కార్యక్రమం జరిగించాల్సిందే. చాలామంది ఇటువంటి మంచి ఆశతో ఉంటారు. గమనించండి, దేవుని సేవకుడు రావాల్సిందే, కార్యక్రమం జరిపించాల్సిందే. ఆ పరిస్థితుల్లో మన వారు వాడే పదాలు చూశారు. పాస్టర్ గారు త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి. ఎంతసేపు? రోజు వినేదేగా. రోజు వాక్యం వింటున్నారా? రోజు వాక్యం వింటున్నారా? రోజు 3 పూట్ల తింటున్నాం, రోజు వాక్యం వినం. నియామక కోటాలు ఉంటాయి, ఎప్పుడన్నా కుటుంబ ప్రార్థనలు ఉంటాయి, అప్పుడు వాక్యం వింటాం. ప్రతిరోజు తినేది అన్నం, ప్రతిరోజు వాక్యం వినం. కానీ కార్యక్రమం స్టార్ట్ కూడా కాక మునిపే త్వరగా ముగించండి, త్వరగా ముగించండి. సరే, ఆ కొద్దిసేపు అయినా ఆ వ్యక్తులు వింటారా? వాక్యం వింటే అది కూడా ఉండదు. దేవుని వాక్యము ఎంత వెక్కసమవుతుందో క్రైస్తవులో ఉన్న వ్యక్తులకు, క్రైస్తవులం అని అనుకుంటున్న వ్యక్తులకు దేవుని వాక్యాన్ని ప్రేమించే పరిస్థితులు నానాటికి తగ్గిపోతా ఉన్నాయి. అది కూడా ఏదన్నా వాక్యము వర్తమానంలో ఎలా ఉండాలంటే బాగా నవ్వించేదై ఉండాలి. వాళ్ళ మీద సెటైర్లేసి వీళ్ళ మీద సెటైర్లేసి ఇలాంటి బోధలు చేస్తే బ్రహ్మాండంగా వింటున్నారు. దేవుని వాక్యం ఉన్నట్టు చెప్తే త్వరగా కానివ్వండి అంటున్నారు. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. దేవుని వాక్యాన్ని త్రోసివేసేసి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి నీవు దేవునికి చూపించే విధేయత ఏంటి? కోటాలు పెట్టుకోగానే దేవుడు సంతోషపెడతాడా? నీకు అంతగా సమయం లేకపోతే, అంతగా ఇష్టం లేకపోతే పాస్టర్ గారిని పిలిపించి చిన్న ప్రార్థన చేయించుకొని నీ కార్యక్రమం చేసేసుకోవచ్చుగా. అమ్మా అలా కుదరదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు. ఎంత దారుణమైన పరిస్థితులు నేటి క్రైస్తవ్యాన్ని చుట్టుముట్టాయో. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన జీవితం జీవించటం అసాధ్యం. అది వల్లపడేది కాదు. దేవుని ఎరిగి ఆయన అనుసరించి నడుచుకొనుచున్న నీవు ఖచ్చితంగా దేవుని వాక్యానికి లోబడితేనే నీ అందు ఆయన సంతోషపడతాడు. ప్రియులారా, అట్టివారిని బట్టి దేవుని నామం ఘనపరచబడుతుంది. దేవుని ధర్మశాస్త్రం ఏం చెబుతున్నదో దాని ప్రకారం వీరు నడుచుకోవాలి. అలా నడుచుకోకుండా వీరు దేవునికి అవిధేయులైపోతున్న పరిస్థితిని బట్టి దేవుని నామం ఎంత దూషించబడిందో, అన్ని జనుల మధ్య దేవుని నామం ఎంత దూషించబడిందో కారణం వీరి యొక్క అవిధేయత.
దేవుని వాక్యానికి విధేయత చూపించిన వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది చూద్దాం. ఇదే నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకునిన యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నితినీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. గమనించారండి, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపుటలో ఒక విషయం ఇక్కడ మనకు చెప్పబడుతున్నది. ఏంటిది అంటే దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకున్న జీవితము. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని వాక్యానికి విధేయత చూపటంలో కనబడుతున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం ఇక్కడ మనకి కనబడుతుంది. అదేంటంటే దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకొనిన వ్యక్తులు దేవుని ధర్మశాస్త్రములకు విధేయత చూపించిన జీవితముగా దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తున్నది. దైవలేఖనం మనకు చెప్తున్న విషయం ఏమిటి అని అంటే దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపటంలో ఒక విషయం ఏమిటి అని అంటే నాడు తమ చుట్టూ ఉన్న అన్య జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకొనుట అనేది ఏమైనది అని అంటే దేవునికి విధేయత అన్నది. ఎందుకు వేరుపరుచుకోవాలి? వారితో కలిసి ఉంటే వచ్చిన నష్టం ఏంటి? కలిసి ఉండటం కాదు నష్టం. వీరు కలిసి ఉండటం ద్వారా ఏమైంది అని అంటే దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 106వ కీర్తన 35వ వాక్యాన్ని చదువుతున్నాను. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి. అన్యజనులతో సహవాసం చేసి వారికి దేవుడు తమకు నేర్పించిన సంగతులు వారికి నేర్పించిరి అని లేదు ఇక్కడ. వారి జీవితాలను మార్చిరి, వారి బ్రతుకులను మార్చిరి అని లేదు ఇక్కడ. ఏముందంటే అన్యజనులతో సహవాసం చేసి అన్యజనులను దేవుని వైపు తిప్పడం తర్వాత సంగతి, కానీ అన్యజనుల వైపు వీరే తిరిగిపోయారు. వారు ఎట్లా నడుచుకుంటున్నారు, వీరు అలాగే నడుచుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు. దేవుని వాక్య స్థానంలోకి ఆచారాలు వచ్చి చేరినాయి, మూఢనమ్మకాలు వచ్చి చేరినాయి, దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు ఆచారాలు అక్కడ వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నాయి. ఎంత దారుణం అండి! దేవుని వాక్యం చెప్తా ఉంది 106వ కీర్తన 36వ వాక్యం. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. ఏం చేశారు వాళ్ళు? 37 నుంచి చదువుతున్నాను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. ఎంత దారుణమైన విషయం చూడండి. వీరు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసేసారు, దేశపు జనుల యొక్క ఆచార పద్ధతిలో పూర్తిగా కలిసిపోయారు. దాని ఫలితం ఏంటంటే 106వ కీర్తన 40వ వాక్యాలు చదువుతున్నాం. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఎంత దారుణమైన విషయం! ప్రియులారా, దేవునికి సాక్షులుగా జీవించాల్సిన వీళ్ళు, దేవునికి మహిమ తీసుకొచ్చే జీవితం జీవించాల్సిన వీళ్ళు దేవునికి అవమానం తీసుకొచ్చే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది తమను తాము వేరుపరుచుకొని పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తున్నారు. వారు కూడా ఎవరంటే యాజకులు, లేవీలు. మరి మిగిలిన ప్రజల సంగతి ఏంటి? వారు దేవునికి అవిధేయులైపోయారు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము, యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను, తన స్వాస్థ్యమందు అసహ్యపడెను, ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి. అనేక విషయాలు ఇక్కడ మనం చదువుతూ ఉంటుంటాం. కారణం ఏమిటి అని అంటే వారి జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేశారు. వీరు దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రక్కన పెట్టారంటే ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో మరొక సంఘటన నేను మీ ఎదురు తీసుకొస్తాను. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూస్తే ఈ 42వ అధ్యాయం సందర్భం ఏంటంటే అప్పటికే యూదులు బబులోను దేశానికి వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడ ఉండిపోయారు కనాను దేశంలో. ఈ దేశంలో ఉంటుండగా కొంతమంది ఇర్మియా గారి దగ్గరికి వచ్చారు. ఇర్మియా గారి దగ్గరికి వచ్చి ఇర్మియా గారితో మాట్లాడుతున్నారు. 2వ వచనం, మేము ఎంత కొంచెము మంది మిగిలినామో నీవు చూచుచున్నావు కదా,
చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. చూశారండి, యూదుల మాటలు ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో చూడండి. మన దేవుడైన యెహోవా అంటలా, నీ దేవుడైన యెహోవా అంటే దేవుడు వీరికి దేవుడు కాదా? ఎంత దారుణమైన స్థితికి దిగజారిపోయారో. నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము, మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడు యెహోవా మాకు తెలియజేయునుగాక. మేమేం చేయాలో ఆయన మాకు చెప్పునుగాక. అబ్బా, ఎంత మంచి హృదయం అండి, ఎంత మంచి మనసు అండి. వెళ్ళి దేవునికి ప్రార్థన చేయండి. ప్రవక్త గారు, మరి మేమేం చేయాలో, మేము నడవలసిన మార్గం ఏంటో మాకు దేవుడు తెలిపినట్లుగా మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. మంచిది కదా ప్రియులారా. వీరి మాట విని ఇర్మియా గారు ఏం చేశారు అని అంటే, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. 10 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. 10 దినాలు దేవునికి మొరపెడుతూ వచ్చాడు. దేవుని వాక్యాన్ని చదువుదాం. 7వ వచనం. 10 దినములైన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. 10 రోజులు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రియులారా, దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది. దేవుడు వారి గురించి ఏం చెబుతున్నాడు అని అంటే, దేవుని వాక్యాన్ని మీదట తీసుకొస్తాను. చూడండి, ఇదే 42వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతుల నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి, మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపినట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను. మీరు బబులోను దేశమునకు భయపడవద్దు, నెబుకద్నెజరుకు భయపడవద్దు అని దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉంటుంటే, ఇర్మియా తీసుకుని వచ్చి ఆ మాటలు ఇశ్రాయేలుకు యూదులకు చెప్తూ వచ్చాడు. మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు అని. మరి యూదులు ఏం చేశారు? అయితే మీరు మీ దేవుడిని యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురమండక మనకు ఐగుప్తు దేశమునకు వెళుదాము, అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వెనకయు ఆహారపు లేమి చేత ఆకలి కొనకయు ఉందుము గనుక అక్కడనే కాపురముందామని మీరు అనుకొని ఎడల ఏదో వారిలో శేషించిన వారులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మేము ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటారేమో, నా మాట మీరు తిరస్కరిస్తారేమో అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారు అని అంటే ప్రియులారా, వారు ఐగుప్తు దేశానికే వెళ్ళిపోయారు. వారు ఐగుప్తు దేశాన్ని కోరుకున్నారు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఎందుకు నేను ఈ మాట మీద తీసుకొచ్చానంటే, వీరు ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమన్నారు. మమ్మల్ని ఏం చేయమంటారో దేవునికి ప్రార్థన చేయండి అని అడిగారు. బాగానే ఉంది. కానీ దేవుడు చెప్పినట్లుగా చేయటానికి వీళ్ళు ఎంత మాత్రము కూడా ఇష్టపడట్లేదు. వీరి మనసులో ఏమున్నది అని అంటే ఐగుప్తే ఉన్నది, పాత జీవితమే ఉన్నది, పాత బ్రతికే ఉన్నది, పాత స్థలమే, అదే కోరుకుంటున్నారు. కానీ ప్రియులారా, దేవునితో సత్సంబంధం కలిగి జీవించాలనే ఆలోచన ఏ క్వశ్చన్ వీరి జీవితాల్లో కనబడట్లేదు. వీరు మళ్ళీ చేసిన పొరపాటు ఏంటంటే, పాపం ఏంటంటే, దేవుని మాటను త్రోసివేస్తున్నారు. దేవుని మాటను వెనక్కి త్రోసివేసేసారు. దేవుని మాటను లెక్క చేయలేదు. దేవుని బిడ్డలారా, ఇది ఏమవుతుంది అని అంటే దేవుని ఎడల అవిధేయతకు దారితీస్తుంది. దేవుని ఎడల అవిధేయతకు దారితీస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక నన్నెందుకు మీరు ప్రభు ప్రభు అని పిలుస్తున్నారు? నన్నెందుకు పిలుస్తున్నారు మీరు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యరు, మరి నన్నెందుకు పిలుస్తున్నారు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తున్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, వాక్యమునకు అవిధేయులైపోయి మనము చేయగలిగిందంటూ ఏమీ లేదు. ఈరోజున అనేక మంది సేవకులు సైతం వాక్యాన్ని త్రోసివేస్తున్నారు. వాక్యం ఏం చెబుతున్నది అనేది మనకు అనవసరం, మనం ఏమనుకుంటున్నాము అనేదే ప్రాముఖ్యంగా చేసుకొని దేవుని పిల్లలనబడుతున్న వారిని దేవునికి దూరస్తులుగా చేస్తూ ఉన్నారు. ఎంతమంది అన్య ఆచారాలను పాటించే వారుగా ఉంటున్నారు. ఎంతమంది దేవుని వాక్యానికి భిన్నమైనదిగా చేస్తూ ప్రజలను సంతోషపెట్టేవారుగా ఉంటున్నారు, ప్రజలను మభ్యపెట్టేవారుగా ఉంటున్నారు. దేవుని వాక్య సంబంధమైన జీవితంలోకి ప్రజలను తీసుకొని రాకపోగా దేవునికి అవిధేయులు ఉండేటట్లుగా చేస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన విషయం. నేటి క్రైస్తవ్యం ఎంత భ్రష్టు పట్టిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ప్రభువుని ఎరగని వ్యక్తులు,
దేవునికి దూరంగా ఉంటున్న వ్యక్తులు మీకు మాకు తేడా ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరుడా, ఒకసారి ఆలోచించి, నువ్వు రక్షించబడి ఎంత కాలమైంది? వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉన్నావు? అమ్మా, నువ్వు రక్షించబడి ఎంత కాలమైంది? వాక్యానికి ఎంత లోబడుతున్నావు? లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పరిశుద్ధత రాకుండా నువ్వు సాధించగలిగే ఆత్మీయ జీవితం ఏముంది? నువ్వు సంపూర్ణతలోకి వెళ్ళాలని దేవుడు నీ యందు ఆశ కలిగి ఉంటే, నువ్వు దిగజారిపోతున్న అనుభవంలోనే ఉంటే పోతావు. దేవునికి ఏం లెక్క అప్పగించగలుగుతావు? ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మనం ఆయన ఎదుటి నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని వారిగా నిలబడాలి. ఆయన ఎదుటి నిలబడినప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషించాలి, మనల్ని బట్టి ఆనందించాలి. ఎప్పుడు? ఆయన మాట విని ఆయన మాట చొప్పున మనం చేసేవారిగా ఉన్నప్పుడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం ఏమాత్రం కదిలించబడం. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం కదిలించబడం. ఎందుకనంటే దేవుని వాక్య పునాది మీద కట్టబడిన వ్యక్తులు దేవుని కొరకు బలంగా ఉంటారు, శక్తివంతులుగా ఉంటారు, వ్యతిరేకమైన వాటిని బలంగా ఎదుర్కొంటారు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారు. అట్టి మహాకృప ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవాదేవుడు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించి తన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీరుగట్టి ఫలింపచేయండి. నీ బిడ్డలుగా జీవించి కృపను అనుగ్రహించి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ఆయన. అసమాధానం దర్శించి సమాధానం దయచేయండి. చదువుకున్న బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్లో మీరు సహాయం చేయండి. దేవా, ఎవరు ఎట్టి అవసరతలు కలిగినారో మీకు తెలుసు. అవసరతలన్నిటినీ మీ నామలో తీర్చి దీవించి ఆశీర్వదించి విశేషంగా మీరు ఆకలి కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి దీవించి తన రాకడ కొరకే, రాజ్యం కొరకై సిద్ధపరిచి భద్రపరచును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిలువయే ఉత్తమము, నీడయే ఆశ్రయము. సిలువయే ఉత్తమము, నీడయే ఆశ్రయము. వేరువకు దుఃఖించకు, వేరువకు దుఃఖించకు. యేసు నిన్ను నడిపించును, యేసు నిన్ను నడిపించును. సిలువయే ఉత్తమము, నీడయే ఆశ్రయము. భారముతో నీవు సోలిపోతివా, పాప భారముతో నీవు సోలిపోతివా. సిలువ మీదనే
నిరాశతో నీ బ్రతుకు చేదాయినా అపజయ నిరాశతో నీ బ్రతుకు చేదాయినా కన్నీళ్లు తుడుచువాడే నీ ఆత్మీయ వరుడేసుడే కన్నీళ్లు తుడుచువాడే నీ ఆత్మీయ వరుడేసుడే దానిని నమ్ముమయా యేసుని నమ్ముమయా దానిని నమ్ముమయా యేసుని నమ్ముమయా సిలువయే ఉత్తమము ఆ నీడయే ఆశ్రయము సిలువయే ఉత్తమము ఆ నీడయే ఆశ్రయము పేరువకు దుఃఖించకు పేరువకు దుఃఖించకు యేసు నిన్ను నడిపించును యేసు నిన్ను నడిపించును సిలువయే ఉత్తమము ఆ నీడయే ఆశ్రయము సిలువయే ఉత్తమము